చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా, టేస్టీగా ఉండే ఈ స్వీట్‌ని సమ్మర్‌లో చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఎంతో బావుంటుందండి. పాలు, బ్రెడ్‌తో చేసుకునే ఈ స్వీట్‌ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇలా నోట్లో వేసుకుంటే అలా గొంతులోకెళ్ళిపోతుందండి. అంత బావుంటుంది. సమ్మర్‌లో తప్పకుండా ట్రై చేయవలసిన స్వీట్ అనే చెప్పాలండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇదెలా. కడాయిలో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత 4 ముక్కలుగా చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని లేత గోధుమ రంగు రానిచ్చి ఫ్రై చేసి తీసుకోండి. బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసే ముందు నూనెలో 1-2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను వేయడం లేదు. తక్కువ నూనెనే తీసుకోండి. ఎక్కువ నూనె తీసుకుంటే బ్రెడ్ పొడి అంతా నల్లగా అయిపోయి నూనె పాడవుతుంది. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ లేత గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను అన్నీ ఇలా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అడుగున మాడిపోయిన బ్రెడ్ పొడిని ఇలా తీసుకుంటూ ఉండండి, లేదంటే నూనె పాడవుతుంది. నూనె వేడెక్కిన తర్వాతనే బ్రెడ్ ముక్కలు ఇలా ఫ్రై చేసి అలా తీసేసుకోండి, లేదంటే నూనె పీల్చేస్తాయి. ఒక గిన్నెలోకి కాచి చల్లార్చిన పాలను 1/2 లీటర్ వరకు తీసుకుని సన్నని మంట మీద వేడి చేస్తున్నాను. మరొక చిన్న బౌల్లో కొద్దిగా పాలను తీసుకుని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలిపి పక్కనుంచుకుంటున్నాను. ఇదిగోండి ఇలా. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, పాలు వేడెక్కిపోయాయి. దీనిలోకి కలిపిన కస్టర్డ్ పౌడర్ పాలను వేసుకుని కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. కలుపుతూనే పంచదారను వేస్తున్నాను. 1/2 లీటర్ పాలకి 1.5 టీ గ్లాస్ వరకు పంచదారను తీసుకున్నానండి. ఎక్కువ తీపి లేకుండా, ఎక్కువ చప్పగా లేకుండా సరిపోతుందండి ఈ కొలత. కలుపుకుంటూ పాలు చిక్కగా క్రీమీగా అయ్యాక దించేసుకోండి. స్టవ్ పై నుంచి దించాక ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని పల్చగా సర్దుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేయకూడదండి, పల్చగానే సర్దుకోవాలి. రెడీ అయిన ఈ స్వీట్లోకి డెకరేషన్ కోసం మీ ఇష్టానికి తగ్గట్టుగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు, చెర్రీస్, టూటీ ఫ్రూటీ పండ్ల ముక్కలు వేసుకుని డెకరేట్ చేసుకోండి. ఒక 15 లేదా 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. చూడగానే నోరు ఊరేలా టేస్టీగా ఉండి చిటికలో చేసుకోగలిగే ఈ స్వీట్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఈజీగా, క్విక్గా చేసుకునే రెసిపీస్ని మిస్ కాకుండా చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.